నేను అక్కడ పడవలో ఒక్క క్షణం యేసయ్య కొద్ది దూరంలో ఉన్నాడని తెలుసుకొని ఆ దూరాన్ని భరించలేకపోయాడండి పేతురు గారు. యేసయ్య నువ్వు అక్కడున్నావు, నేను ఇక్కడున్నా, మరి యేసుప్రభు వచ్చిందాక ఆగొచ్చు కదా. తప్పిపోయిన కుమారుడు వస్తా ఉంటే తండ్రి ఏం చేస్తాడు? ఎదురుగా ఉరుక్కుంటా. మనం కూడా ఏం చేస్తాం, నీ కూతురు ఆడ బస్సు ఎక్కిందంటే ఆడ రోడ్డు మీద నిలబడతారు కొంతమంది. ఎందుకు రాలేరా, కాళ్ళు చేతులు లేవా? దాన్ని ప్రేమ అంటాం. ఏమంటాం అండి? ప్రేమ. యేసుప్రభు వారు కూడా అంత దూరంలో ఉంటే యేసుప్రభు వస్తారుగా, ఆయన నడుచుకుంటూ వస్తారుగా. అసలు ఆగలేక ఆయన అంటాడంటే, నీవే అయితే నీ దగ్గరికి నేను రావాలయ్యా, నీటి మీద నడవాలయ్యా అని చెప్పేసి ఒక్క అడుగేసి నడుచుకుంటూ వచ్చి మునిగిపోతాం అని చెప్పేసి అలాగ వెళ్ళిపోయాడు. చూసారా? ఆ స్థితిని బట్టే ఆ పరలోకపు తాళం చేతులు తీసుకొచ్చి ఎవరి చేతిలో పెట్టాడంట? సహకారి అయిన పేతురు చేతిలో పెట్టాడు. 3,000 మందిని మార్చే బాధ్యత పేతురు చేతిలో పెట్టాడు. మరియు నీవు పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కట్టమనే బాధ్యత పేతురుకు అప్పచెప్పాడు.